నాగనాథ్ గారు, పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారిని తీసుకుంటే వారికి ఈ సంవత్సరం అంతా అసలు ఏ విధంగా ఉండబోతుంది? అన్ని విజయాలేనా, లేకపోతే అపజయాలు కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఓవరాల్గా ఈ తులారాశి వారిని తీసుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం ఈ విషయాల్లో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ నూతన సంవత్సరం మొత్తం కూడా? తప్పకుండా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో విజయము, అదృష్టము, ద ఇయర్ ఆఫ్ లక్ అండ్ సక్సెస్. ద ఇయర్ ఆఫ్ లక్ అండ్ సక్సెస్. మీరు ఎప్పుడైనా చూడండి, తులారాశి వాళ్ళు వాళ్ళు దురదృష్టవంతుల్లాగా, శ్రమజీవుల్లాగా, ఫలితం లేని వాళ్ళలాగా, లేదా వాళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళకి ఫలితం రాదు, గుర్తింపు రాదు అనే ఒక అసంతృప్తి అన్నది వాళ్ళకి కనిపిస్తుంది మీకు ఎప్పుడు. అంటే 10 మందిలో ఒక 6గురికి, కానీ నిజంగానే వాళ్ళు చాలా ప్రేమ కోసం, గుర్తింపు కోసం, చాలా మంది ప్రేమ కోసం, గుర్తింపు కోసం నటిస్తారు. వీళ్ళకి నటించడం రాదు, జీవిస్తారు వీళ్ళు. అంటే ఏంటి, ఏ పనైనా కమిట్మెంట్ తో చేస్తారు. వాళ్ళ ప్రతి పనిలో మీకు లవ్ కనిపిస్తుంది, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. సో వీళ్ళకి లక్ ఫ్యాక్టర్ ఉంది మేడం ఈ సంవత్సరం. అంటే విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళకి ఎంతవరకు అనుకూలత ఉందో లేదో పక్కన పెడితే, ఖచ్చితంగా మాత్రం పరాభవనామ సంవత్సరంలో వీళ్ళు అంతర్గతంగా వీళ్ళ ఉన్నట్టు బలము, అంతర్గతంగా వీళ్ళ ఉన్నట్టు గొప్ప లక్షణాలు చూడండి, అవన్నీ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి ఒక కార్యరూపంలో ఫలితాలు, వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం. అంటే గతంలో అదృష్టము అన్న పదాన్ని నేను ఎలా చెప్తానంటే, తులారాశి వాళ్ళకి వీళ్ళు గతంలో చేసినటువంటి పనులే, అది మీరు ఆచరణాత్మకంగా చేసినవి, భావ రూపంలో చేసినవి. అంటే మనస్ఫూర్తిగా మీరు ఒక వ్యక్తి గురించి గొప్పగా ఆలోచించి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించినా అది ఒక రకంగా ఒక బ్లెస్సింగ్. అది ఆచరణ అంటే మనం ప్రణాళికబద్ధంగా చేసేది. ఓకే, ఈ 2 రకాలు కూడా వీళ్ళకి పరాభవనామ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళకి అదృష్టాన్ని, విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇది ఫస్ట్ వాళ్ళు దీన్ని చాలా పాజిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ రాశ్యాధిపతి శుక్రుడు ఉగాది ఆరంభం నుంచే మీనరాశిలో ఉంటే, ఏప్రిల్ మాసం వచ్చేటప్పటికి రవి కూడా వీళ్ళకి ఉచ్చ స్థానంలోకి వస్తాడు. ఎవరికి, ఈ రాశి వాళ్ళకి లాభస్థానాధిపతి కూడా అయ్యాడు. సో అంటే ఏంటి, లక్ ఫ్యాక్టర్ ఉంది, అట్ ద సేమ్ టైం సక్సెస్ కూడా ఉంది. సో వీళ్ళ గోచార రీత్యా వీళ్ళ ప్లానెటరీ పొజిషన్ ఒక్కసారి చూస్తే, వీళ్ళ రాశి నుంచి వీళ్ళకి లాభంలో కేతు ఉంటే, వీళ్ళ జాతకంలో షష్టమ భావం అంటే పంచమ భావంలో రాహు ఉంటాడు, షష్టమ భావంలో శని, వీళ్ళ రాశి నుంచి వీళ్ళకి భాగ్యంలో గురువు ఉంటాడు. ఇది వీళ్ళకి ఆరంభం నుంచి దీర్ఘకాలంగా ఉన్నట్టు 4 గ్రహాలు, రాహుకేతువులు, శని, గురువులు. ఈ గురు సంచారం మాత్రం ఈ సంవత్సరంలో మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి, కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఈ సంవత్సరంలో ప్రయాణం చేస్తాడు. 2వ తారీఖు నుంచి, జూన్ 2వ తారీఖు నుంచి 2026 కర్కాటకంలోకి వస్తాడు. అది ఈ తులారాశి వాళ్ళకి దశమ భావం అవుతుంది. దశమ భావం అవుతుంది అంటే వృత్తి, వ్యాపారం, ఏదైనా ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ తులారాశి. ఇది దశమ భావంలోకి వస్తాడు. ఇప్పుడు 2వ తారీఖు జూన్లో వస్తాడు. అక్కడ సుమారు అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళా లాభంలోకి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కేతు ఉన్నాడు. సో లాభంలో కూడా వస్తాడు. ఎవరు? గురువు. ఇది వాళ్ళకి గోచార రీత్యా గురువు యొక్క ప్రభావం, గురువు మార్పు. గురువు ఎవరయ్యారు వీళ్ళకి? తృతీయ షష్టమాధిపతి అయ్యాడు. తృతీయ భావము అంటే వీళ్ళు జనరల్ గా తులారాశి వాళ్ళకి వాళ్ళ ఆలోచన మీద, వాళ్ళ ఇన్స్టింక్ట్ అంటారు అనమాట. వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి పూర్తి నియంత్రణ ఉండదు. వాళ్ళు ఏదైనా చేయాలని కూడా చేసేస్తారు అంతే. వాళ్ళు చెప్పడం, చేయడం 2 ఒకటేసారి అయిపోతాయి. సో ఈ తృతీయ భావం అనుకూలత ఉంటేనే మీరు ఏదైతే ఇన్స్టింక్టివ్లీ చేస్తారు, అంటే మీరు అనుకున్నది నచ్చింది చేసేస్తారు అంతే. మీకు ఒకటి నచ్చింది మేడం, అది కొనేస్తారు. మీకు ఏదో ఒక వ్యక్తిలో మీకు ఒక బాగా నచ్చింది, మీరు ఇది ఇవ్వాలనిపిస్తారు, దాని వాల్యూ కూడా చూడరు, ఇచ్చేస్తారు. సో మీకు ఆ టైంలో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడం, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి, అది మీకు ఆ టైంలో, అంటే మీ మనసుకు మాత్రమే తెలిసి ఉంటది. ఏంటి, మీ హృదయానికి తెలిసి ఉంటుంది మీరు ఎందుకు చేశారంట తప్ప దాన్ని తార్కికంగా మీరు చూడలేరు. ఇలాంటి పనులే ఎక్కువగా 80% తులారాశి వాళ్ళు చేస్తారు. దానికి కార్యరూపమే ఈ పరాభవనామ సంవత్సరం.
చాలా సందర్భాల్లో మనం ప్రణాళిక లేకుండా చేసేవన్నీ కూడా మనకి చేదు అనుభవాన్ని అవును, మిగులుస్తుంది. కానీ మిగులుస్తాయి. పరాభవ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళకు ఒక సంతృప్తిని, గుర్తింపుని, వీళ్ళకు ఒక సక్సెస్ ని కూడా యాడ్ చేస్తుంది. ఓకే. సో తృతీయ షష్టమాధిపతి అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కలహాలు, ముఖ్యంగా ల్యాండ్ ప్రాపర్టీస్ కి సిబ్లింగ్స్ లో ఉంటాయి చూడండి, ఇంట్లో అన్నదమ్ములు అక్కజెల్లలు, ప్రాపర్టీస్ కి సంబంధించినవి, లేదా వీళ్ళు కొన్న ల్యాండ్స్ లిటిగేషన్ లో ఉన్నాయి, గతంలో తెలియక కొన్నవి, గతంలో ముఖ్యంగా వీళ్ళు ఖచ్చితంగా మే జూన్ 2025 లో ఇటువంటి సందర్భాలు ఫేస్ చేసి ఉంటారు. మే జూన్ జూలై అంటే వీళ్ళు కొన్న తర్వాత ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి ఉంటుంది తర్వాత, అది అపార్ట్మెంట్ కావచ్చు, ల్యాండ్ కూడా కావచ్చు, అవి క్లియర్ అయిపోతాయి మేడం ఈసారి. ఖచ్చితంగా మే జూన్ కల్లా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్, ఒక రకంగా చెప్పాలంటే ద ఇయర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు వీళ్ళకి. అంటే ఇప్పుడు మే జూన్ తర్వాత. సో వీళ్ళు ఎప్పుడు కూడా లోన్స్ తీసుకొని ఈఎంఐలు కట్టి అవసరానికి మించినటువంటి ఈఎంఐలు కడుతున్నారు, ఫైనాన్షియల్ బర్డెన్ పెరుగుతుంది. సో వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ రీసోర్సెస్ ఏం లేవు అనుకున్నటువంటి టైం ఏదైతే ఉందో వీళ్ళకి గడిచిన కొంతకాలం నుంచి, అది కూడా ఇప్పుడు వాళ్ళకి క్లియర్ అవుతుంది. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఎనీథింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అవుట్ ఆఫ్ దేర్ ప్యాషన్, నాట్ ఇంపల్సివ్నెస్, అవుట్ ఆఫ్ దేర్ ప్యాషన్, వాళ్ళకి ఇష్టపూర్వకం వాళ్ళు చేసేది ఏవైతే ఉంటాయో అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచి కార్యరూపం దాలుస్తుంది. గతంలో వాళ్ళు చేసినవి ఏమైనా డిస్ప్యూటెడ్ ఉంటే కూడా అవి క్లియర్ అవుతాయి. ఇది గురుబలం వల్ల వచ్చేది వీళ్ళకి, ఇది ఖచ్చితంగా. అదే గురువు వీళ్ళకి ఎప్పుడైతే అక్టోబర్ మాసం నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఇండస్ట్రియల్ లైన్ లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎనీథింగ్ అది గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయి చూడండి మేడం, ఫైర్ రిలేటెడ్ గ్యాస్ ఏజెన్సీ ఉంటాయి, వాళ్ళకి సూపర్ టైం అది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా వాళ్ళు బ్రాంచెస్ కూడా పెంచుతారు. ఒక బ్రాంచ్ ఉంది, నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్. సో ఎక్స్పాన్షన్ కి కూడా తులారాశి వాళ్ళకి దట్స్ ద బెస్ట్ టైం. ఓకే. ప్లస్ పొలిటికల్ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా సూపర్ డూపర్ హానర్ ఉంటుంది, అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ మనం శని యొక్క స్థానాన్ని కూడా మనం గమనిస్తే, శని యొక్క స్థానం వీళ్ళ జాతకంలో చతుర్థ పంచమాధిపతి అవుతాడు. చతుర్థ భావం, పంచమ భావం. చతుర్థ భావం అంటే వీళ్ళకి మాతృస్థానము, లేదా వీళ్ళకి భూమికి సంబంధించింది, స్వగృహము, వీటికి సంబంధించింది. సో వీళ్ళకి ఇయర్ స్టార్టింగ్ లో అంటే ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో వీళ్ళకి వాళ్ళు చెక్ చేసుకుంటే వీళ్ళు బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయి, మనకి ఇల్లు కొనుక్కోవాలి, మనం ఒక లోన్ అప్లై చేసుకుంటే లోన్ త్రూ అవ్వాలి మనకి అనుకున్నది, వీళ్ళకి స్టార్టింగ్. తులారాశి వాళ్ళకి ఇప్పుడు చతుర్థ పంచమాధిపతి శని అవుతాడు మేడం. అతను ఎక్కడున్నాడు? వీళ్ళకి షష్టమ భావంలో ఉంటాడు. షష్టమ భావంలో ఉంటాడు అంటే వీళ్ళకి ఎగ్జాక్ట్లీ మీనరాశిలో మోక్ష స్థానంలో ఉంటాడు. సో శత్రువు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ మేడం, బిజినెస్ పార్ట్నర్స్ లో ఎవరైతే రైవలరీ ఉందో, రైవలరీ అన్నది ఐదర్ కంప్లీట్లీ కాంప్రమైజ్ అయినా అవుతారు, లేదా పూర్తిగా విడిపోతారు. అంటే ఈ మధ్యలో ఈ యుద్ధాల వల్ల, దీని వల్ల వీళ్ళు ఏదైతే మానసిక క్షోభ అనుభవించి ఉంటారో, ఆరోగ్యం కూడా క్షీణించి ఉంటుందో, లేదా పార్ట్నర్ వల్ల మోసపోయిన వాళ్ళు, వీళ్ళకి లాస్ట్ మూమెంట్ వరకు కూడా తులారాశి వాళ్ళకి వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా మోసం చేసే వరకు తెలియదు. పూర్తిగా నీళ్లు చాప కిందకి వచ్చే వరకు వీళ్ళకి తెలియదు. సో వీళ్ళకి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఆ టైం ఏదైతే నేను చెప్పాడు మేడం, ఇప్పుడు వీళ్ళకి ఈ గురు సంచారంలో ఈ టైం ఏదైతే స్టార్ట్ అవుతుందో, వాళ్ళకి సింహరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే వీళ్ళకి శని వల్ల డిలేడ్ డెసిషన్, అంటే పార్ట్నర్షిప్ బ్రేకప్స్ కావచ్చు, పార్ట్నర్షిప్ వద్దనుకొని మానేయడం, ఇవన్నీ కూడా అంత క్విక్గా చేయలేరు తులారాశి వాళ్ళు. వాళ్ళు స్టార్ట్ చేయాలన్న టైం తీసుకుంటారు, వదిలేయాలన్న టైం తీసుకుంటారు. కానీ వీళ్ళకి ఆ తీవ్రత ఏదైతే ఉందో, రైవలరీ, షష్టమ భావంలో ఉన్న కూడా రైవలరీ ఏదైతే ఉందో, ఆ గురువు ఎప్పుడైతే సింహరాశిలో ప్రవేశిస్తాడో అంటే అక్టోబర్ మాసం నుంచి, సో వీళ్ళు పార్ట్నర్షిప్ కి సంబంధించిన విషయాల్లో కంప్లీట్ గా విత్డ్రా అయినా అయిపోవాలి, లేదా కాంప్రమైజ్ అన్నా అయి ఉండాలి. కారణం ఏంటంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పటి నుంచి మేడం? సెప్టెంబర్ అక్టోబర్ నుంచి. అంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. సో వాళ్ళు ఈ మొహమాటం కారణంగా, కొన్ని సున్నితమైన లక్షణాల వల్ల, ఎదుటి వాళ్ళ మీద నింద వేయలేక, అది చాలా అంతర్గతంగా తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా సీరియస్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఉన్నవాళ్ళు, ఈ ఆర్థిక సంక్షోభాల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒక బలమైన నిర్ణయం తీసుకొని డ్రాప్ అయిపోవడం, లేదా కాంప్రమైజ్ అయిపోవడం, ఇది వాళ్ళకి అప్పుడు సూచన ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం
రాహువు యొక్క సంచారం జరుగుతుంది ఎప్పుడు డిసెంబర్ 8th కి. ఓకే. డిసెంబర్ 8th 9th కి రాహు సంచారం. అంటే ఇప్పుడు ప్రస్తుతం రాహు కుంభంలో ఉన్నాడు, మకరంలోకి ప్రవేశిస్తే కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు. సో దశమ భావంలో కేతు అన్నప్పుడు మహిళల గురించి, అంటే తులారాశిలో పుట్టినటువంటి మహిళల గురించి కూడా చూడాలి. ఏంటంటే వాళ్ళకి గతంలో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, పిల్లల కోసం ప్రయత్నాలు చేసి ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి ఆ లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి వాళ్ళకి డెలివరీ డ్రాప్ అయిన వాళ్ళు, అబార్షన్స్ అయిన వాళ్ళు, అబ్డామినల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి నెక్స్ట్ కమింగ్ అప్ టైం అంటే మార్చ్ వరకు ఇట్స్ అ వెరీ గుడ్ టైం. ఏమైందండి, నిజంగా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి ఆ మాతృభావం ఏదైతే ఉందో అది కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది. ప్లస్ ఇంకోటి వీళ్ళకి గోచార రీత్యా, రాశి రీత్యా కూడా మకరంలోకి వస్తాడు రాహు, చతుర్థ భావం. సెన్సేషనల్. అప్పుడు వాళ్ళు ఊహించనివి, ఎప్పుడు వాళ్ళు ఇంకా ఆశలు వదులుకున్న వాళ్ళు కూడా నేను చాలా మంది చూసాను. 10-11 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళకి ఇంకా రాదు అనుకున్న వాళ్ళు, ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటు రాహువు చతుర్థ భావంలోకి వస్తాడు. చతుర్థ భావం అంటే మాతృస్థానం కూడా అవుతుంది. చతుర్థ భావంలో అంటే మకర రాశిలోకి వస్తాడు. అటు కేతు కరెక్ట్ గా దశమ భావంలోకి వస్తాడు. సో కాబట్టి ఆ టైంలో తులారాశిలో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్ మాసం నుంచి నెక్స్ట్ కమింగ్ అప్ మార్చ్ ఏప్రిల్ వరకు కూడా సో వైడ్ గుడ్ టైం, చాలా అద్భుతమైన టైం అది. సో ఇవన్నీ ఒక కోణం అయితే అగ్రికల్చర్ ఫార్మర్స్, ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నుంచి అగ్రికల్చర్ ఫార్మర్స్ కావచ్చు, ఈ ఇసుక లారీలు, ఇసుక బిజినెస్ చేస్తారు, ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన టైం అని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ లో కొంత నష్టపోయిన వాళ్ళు, లేదా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కొన్ని ప్లాట్స్ అమ్ముడు పోని ఉంటాయి, కొన్ని పెండింగ్ లో ఉంటాయి, వాళ్ళకు కూడా బెస్ట్ టైం అంటే మాత్రం సెప్టెంబర్ అక్టోబర్. సో నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నది చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళకి. బట్ బ్రైటర్ సైడ్ ఆఫ్ ద హరోస్కోప్ ఏంటంటే 80% వీళ్ళకి ప్రోగ్రెసివ్ ఉంది. సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి గోచార ఫలం కూడా వీళ్ళు తెలుసుకోవాలంటే గోచారం కేవలం 30%, 30%. వ్యక్తిగత జాతకం ఉంటుంది చూడండి, ఇండివిజువల్ హారోస్కోప్ లో మీ లగ్న భావం ఏంటి, ప్లస్ ఇంకోటి మీ జాతకంలో ఇప్పుడు ప్రస్తుతం మీకు గోచార ఫలం శని, గురువులు, కేతు, రాహుకేతు ప్రభావం ఎలా ఉందో అది మీ వ్యక్తిగత జాతకంలో పవర్ఫుల్ ఉంటే ఇంతకంటే ఇంకా బాగుంటుంది మీకు పరాభవ నామ సంవత్సరం. సో వీళ్ళు ఈ సంవత్సరంలో బాగా టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. గతంలో విశ్వావస నామ సంవత్సరంలో వీళ్ళకి కొన్ని అనుకున్నవి జరగలేదు, లేదా పోస్ట్ పోన్ అయ్యి డిలే అవుతున్నాయో, సో వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా వాళ్ళకి ఈసారి బలాన్ని ఇస్తాయి. విదేశీయానం ఎలా ఉంది సార్? ఖచ్చితంగా అని చెప్పాను. విద్యార్థులకు సంబంధించిన విషయాలు కూడా నేను ఇందాక చెప్పాను. సో కాబట్టి వీళ్ళు చాలా మటుకు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, మీరు విదేశాన్ని ఏమన్నారు కాబట్టి చెప్తాను, విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడే పెళ్లిళ్ళు చేసుకునేటువంటి సందర్భాలు. కానీ ఇది కేతు రాహు సంచారం తర్వాతనే జరుగుతుంది మేడం, అంటే సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత జరుగుతుంది. అంటే చాలా మంది విదేశాల్లో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలంగా ప్రేమించుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవాలనుకున్న వాళ్ళు, చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఏజ్ వచ్చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒకవేళ మ్యారేజ్ డెసిషన్ లేదా ఆ మ్యారేజ్ వైపు వాళ్ళు డెసిషన్ తీసుకునే ఒక మార్పు మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ తర్వాతనే ఉంటుంది వాళ్ళకి. ఓకే సార్. అయితే ఈ తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అలాగే ఎటువంటి ప్రణాళికలు పాటించాలి వీళ్ళు అసలు? తులారాశి వాళ్ళు ఫస్ట్ అంటే పరాభవనామ సంవత్సరం గోచార ఫలం అంతా మనం మాట్లాడాం కాబట్టి, మీ జాతకంలో ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కేంద్ర భావాల్లో ఎక్కడైనా లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో శని గనక ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ రాశి రీత్యా మీరు ఏ పనైనా కానీ మీరు ఇష్టపూర్వకంగా చేస్తారు, మీకు తోచింది చేస్తారు. కానీ మీకు కేంద్ర భావాల్లో ఒకవేళ కనుక శని గ్రహం ఉన్నాడంటే మీరు ఇష్టపూర్వకంగా చేసింది విత్డ్రా అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు, కొంతమంది చూడండి లవ్ మ్యారేజ్ చేసుకుని డైవర్స్ తీసుకుంటారు. అవును. కొంతమంది ఇంపల్సివ్ గా వెనక ముందు ఆలోచన ల్యాండ్ కొంటారు, తర్వాత మళ్ళీ డిస్ప్యూట్ అని తెలుస్తుంది. కొంతమంది ఇక్కడ అప్పో సప్పో చేసేసి వాళ్ళు విదేశాలకు వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళా అక్కడ స్ట్రగుల్ అయిపోతారు వీళ్ళు. సో ఏదైతే మీరు ఇంపల్సివ్ గా డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం చూసుకోండి. మీ లగ్నం నుంచి ఏ లగ్నం నుంచి కేంద్ర భావాలు, లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో శనిగ్రహం ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. ఏంటి, మీరు తీసుకునే నిర్ణయాల్లో మీకు నచ్చేది నచ్చంది కాకుండా ప్రణాళికాబద్ధంగా, అంటే కొన్ని రాషనల్ క్యాలిక్యులేషన్స్ వల్ల వీళ్ళు ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండు విషయాల్లో, ఒకటి మ్యారేజ్, లవ్ అండ్ మ్యారేజ్, అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, మ్యారేజ్ కి సంబంధించింది. రెండోది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్,
పార్ట్నర్షిప్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అండ్ పార్ట్నర్షిప్, ఓకే. వీటి విషయంలో మీకు నచ్చింది తోచింది చేయొద్దు. మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పి ఎంత మొహమాట ఉంటుందంటే స్నేహితుల కోసం ఏమైనా చేస్తారు. చేస్తారు, అవును. సో మీరు ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. స్నేహితుడితో చేసినా కానీ పార్ట్నర్షిప్ అంతా కూడా documentation తో చేయండి. ఎందుకంటే వీళ్ళకి సింహరాశిలోకి గురువు వచ్చినప్పుడు నేను చెప్పా చూడండి మేడం, వీళ్ళకి తీసుకునే నిర్ణయాలు వీళ్ళకి సమస్య కింద మారుతాయి. ఓకే. అంటే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి. అందులో వీళ్ళకి శనిగ్రహం కూడా ఇప్పుడు 6వ భావంలో ఉంటాడు. ఎవరు వీళ్ళ రాశి నుంచి చూసుకుంటే చతుర్థ పంచమాధిపతి. సో ఖచ్చితంగా ల్యాండ్ ప్రాపర్టీస్ కి సంబంధించినవి, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఎప్పటి నుంచి? ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి వస్తాయి. ఓకే. సో దాని బదులు మీరు పార్ట్నర్షిప్ ని నమ్మకంతో, ట్రస్ట్ తో వెళ్ళడం కన్నా documentation తో వెళ్ళండి. మీరు అంత మొహమాట పడుతున్నారంటే పార్ట్నర్స్ గా చేసుకోకండి, ఇండిపెండెంట్ గా చేయండి. ఇండిపెండెంట్ గా లాస్ వచ్చినా పర్లేదు తప్ప అవును. పార్ట్నర్షిప్ లో మీరు ఇరుక్కుపోయి, ఎందుకంటే తులారాశిలో పుట్టిన వాళ్ళు డబ్బు నష్టపోయినా బాధపడరు, కానీ వ్యక్తి వల్ల మనస్తాపం చెందితే అంత ఈజీగా రికవర్ కారు. సో ఓకే. పరాభవ సంవత్సరం అంతా కూడా మీ అంతర్గతమైనటువంటి ఆలోచనలు, భావాలకి, బుద్ధికి కూడా ఒక సవాల్. సో దాన్ని కూడా మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పరాభవ సంవత్సరం ఒక అద్భుతం. పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.